మనకి బంగారం కొనుక్కోవడానికి, బట్టలు కొనుక్కోవడానికి, ఫంక్షన్లు చేయడానికి, యాటలు కోసి దావతులు చేసుకోవడానికి మన దగ్గర డబ్బులు ఉంటాయి. కానీ ఒక హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడానికి, ఒక టర్మ్ ఇన్సూరెన్స్, ఒక లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకోవడానికి మాత్రం మన దగ్గర డబ్బులు ఉండవు. సారీ టు సే, ఇలా అంటున్నానని కాదు, మీరు ఇవన్నీ చేయకూడదని కూడా కాదు. కానీ మన లాస్ట్ ప్రయారిటీని ఫస్ట్ ప్రయారిటీగా చేస్తున్నాం, ఫస్ట్ ప్రయారిటీని లాస్ట్ ప్రయారిటీగా చేస్తున్నాం. అక్కడే వచ్చింది ఇదంతా. మన ఫస్ట్ ప్రయారిటీ ఏంటి? మన ఫ్యామిలీ ప్రొటెక్షన్. మనకి కానీ, మన అనుకున్న వాళ్ళకి కానీ ఏదైనా అనారోగ్యం చేత కావచ్చు, లేదా ఏదైనా యాక్సిడెంటల్గా ఏమైనా జరిగి మన హాస్పిటల్ పాలైతే హాస్పిటల్ బిల్ 1,00,000, 2 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు వచ్చినా కూడా మన చేతి నుంచి డబ్బులు పడకుండా హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఆదుకుంటుంది. మన సేవింగ్స్, మన ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా సేఫ్గా ఉంటాయి. అదే జబ్బు చేసో అనుకోని కారణాల వల్ల డెత్ లాంటిదే జరిగితే మనం తీసుకున్న కవరేజ్ని బట్టి 25 లక్షలు, 50 లక్షలు, ₹1,00,000, 2 కోట్లు ఈ డబ్బుల్ని ఇన్సూరెన్స్ కంపెనీ మన కుటుంబానికి అందజేస్తుంది. ఈ 2 థింగ్స్ మాత్రం మన లైఫ్లో ఫస్ట్ ప్రయారిటీ కింద మనం చేయాలి. దాని తర్వాత ఏమైనా కూడా ఫస్ట్ది హెల్త్ ఇన్సూరెన్స్, రెండవది టర్మ్ ఇన్సూరెన్స్. రెండు చేయడానికి నా దగ్గర డబ్బులు లేవంటే టర్మ్ ఇన్సూరెన్స్ వదిలేయండి ప్రస్తుతానికి. కానీ ఒక మంచి హెల్త్ ఇన్సూరెన్స్ మాత్రం తప్పకుండా తీసుకోండి. ఎందుకంటే మనకి ఏదైనా జరిగి హాస్పిటల్ ఉన్నప్పుడు ఆపరేషన్కి 5, 10, 20 లక్షల దాకా ఖర్చు అవుతుంది, రెడీ చేసుకొని అన్నప్పుడు మన బ్యాంక్ అకౌంట్లో అంత డబ్బులు లేవు, ఎవరిని అడగాలని ఆలోచిస్తూ కాల్ చేస్తూ పడే పెయిన్ ఇంకెక్కడ ఉండదు. ఎందుకంటే ఇది మా ఫాదర్ విషయంలో నేను పడ్డ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. భయపెట్టాలని చెప్పట్లేదు, జాగ్రత్త పడమని చెప్తున్నా. ఒక మంచి హెల్త్ ఇన్సూరెన్స్ కావచ్చు, లైఫ్ ఇన్సూరెన్స్ కావచ్చు, తీసుకోవాలనుకునే వాళ్ళు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. ఒక IRDA లైసెన్స్డ్ అడ్వైజర్గా నేను మీకు హెల్ప్ చేస్తాను. ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేసి అకౌంట్ని ఫాలో చేసి పెట్టుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి.